శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జగనన్న కాలనీలో నకిలీ పట్టాల వ్యవహారం కలకల రేపింది. లక్షల రూపాయల డబ్బులు తీసుకొని నకిలీ పట్టాలు మున్సిపల్ కౌన్సిలర్లు ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కౌన్సిలర్లు రాజశేఖర్ రెడ్డి, రంగారెడ్డి, మరికొందరు రాజకీయ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి వందలాది నకిలీ పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయలు వసూలు చేసి స్వాహా చేశారని ఆరోపించారు. కమ్మలు కుదవపెట్టి కౌన్సిలర్లకు డబ్బులిచ్చామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పట్టాల వ్యవహారంలో కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి, రంగారెడ్డిలు మరికొందరు కీలకంగా వ్యవహరించారని, రెవెన్యూ అధికారుల సహకారంతోనే కౌన్సిలర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కౌన్సిలర్ల నుండి మా డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. రంగారెడ్డికి ఇదేందో బతుకోళ్ళకండి మేము అంగడి పెట్టింటే ఆయన వచ్చి డబ్బులు కట్టించుకున్నాడు సార్. డబ్బులు కట్టించుకున్నాడు, 35,000 కట్టించుకున్నాడు. కమ్మలు పెట్టినాము, మా దగ్గర కానీ డబ్బులు లేవు. అప్పటికప్పుడే అయ్యప్ప మాలు వేసింటే కమ్మలు బ్యాంకులో పెట్టి తెచ్చి కట్టినాము. కాబట్టి అంగడి ఇదంతా తీసేయాల, రేకులు వేసినామా తీసేయమని చెప్పినాడు అన్ని రంగారెడ్డికి. వారం అంతా సతాయిచ్చి డబ్బులు కట్టించుకున్నాడు. పని గంట లేదు మా ఆయనకి వారం అంతా. ఇక్కడ నాకు కూతురు తెచ్చిన ఇల్లు కట్టుకున్నామని బాడిగింట్లో ఉండి వచ్చినాను సార్. నాకు ఇద్దరు వికలాంగులు పిల్లల వాళ్ళు పింఛనీతో ఏందో రూపాయి కూడబెట్టుకొని ఇక్కడ స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నామని ఇక్కడ వచ్చి ఏం చేతికి ఇచ్చినాను సార్. 1,00,000 రూపాయలు పట్టా ఇచ్చినారు, కానీ అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని చెప్తున్నారు.